నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 30, 2024 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 5:57 అంటే సూర్యోదయం సూర్యాస్తమయం సేమ్ సమయాలండి. మరి ఈరోజు తిథి భాద్రపద బహుళ త్రయోదశి తిథి సెప్టెంబర్ 29 ఆదివారం సాయంత్రం 5:38 నుండి సెప్టెంబర్ 30 సోమవారం రాత్రి 7 గంటల వరకు త్రయోదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద బహుళ చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మగ నక్షత్రం సెప్టెంబర్ 30 సోమవారం ఉదయం 7:43 వరకు ఉంటుంది. తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం శుభ రాత్రి 1:17 వరకు, తదుపరి శుక్ల. కరణం వణిజ రాత్రి 7:09 వరకు, తదుపరి గర రేపు తెల్లవారితే అనగా మంగళవారం తెల్లవారితే 5:57 వరకు, తదుపరి విష్టి శకుని. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం సాయంత్రం 4:28 నుండి సాయంత్రం 6:16 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి మధ్యాహ్నం 1:14 వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 నుండి మధ్యాహ్నం 3:43 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:39 నుండి మధ్యాహ్నం 3:09 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:33 నుండి తెల్లవారితే 5:21 వరకు, అమృత గడియలు తెల్లవారితే 5:59 నుండి ఉదయం 7:41 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట అనే ఇన్స్టా పేజ్లో అడగండి, తప్పకుండా సమాధానం అయితే ఇస్తాను. మరి అదేవిధంగా రామాయణాన్ని గానం చేసి నిన్నటి అడిగిన ప్రశ్న అండి. రామాయణాన్ని గానం చేసి మొదట ప్రచారం చేసింది ఎవరు? లవకుశులండి. కొంతమంది చెప్పారు, కొంతమంది రాంగ్ కూడా చెప్పారు ఈ ప్రశ్నకి సమాధానం అయితే. మరి ఇదే ప్రశ్న మీ పిల్లలు మరియు మీ కుటుంబ సభ్యులు అడిగి వారికి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు మాస శివరాత్రి అండి, మరియు అంతర్జాతీయ అనువాద దినోత్సవం కూడా. నిన్న అడిగిన ప్రశ్నలో ఇవే కాకుండా నింబాసురుడు ఎవరు, నింబాసురుడు వృత్తాంతం ఏంటి, నవరాత్రులకి నింబాసురుడికి సంబంధం ఏంటి, ఇలాంటిదని క్వశ్చన్ కూడా అడిగానండి. దానికి సంబంధించి నేను ఆల్రెడీ నిమ్మకాయల మాల మనం నవరాత్రుల్లో వేసాం కదా అమ్మవారికి, దాని గురించి వీడియో చేసి పెట్టానండి. నాకు ఈ ప్రశ్నకి జవాబు కూడా ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడైనా ప్రయత్నించండి, లేకపోతే తెలియకపోతే ఆ వీడియో అయితే చూడండి. మీకు ఈ వీడియో చివరికి కనిపిస్తుంది, లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. మరి నవరాత్రులు వస్తున్నాయి కదండి, నవరాత్రులకు సంబంధించి అమ్మవారి పూజా సమయాలు ప్రతిరోజు పూజా సమయాలు, అదేవిధంగా అలంకరణలు, నైవేద్యాలు వీడియో చేశానండి. అదేవిధంగా అమ్మవారికి నిమ్మకాయల మాల వేస్తాము. ఎందుకు వేస్తాము, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇలాంటి వాటికి సంబంధించి దాని పురాణ కథ కూడా వివరించారండి. అదేవిధంగా ఈ మహాలయ పక్షంలో చేయవలసిన విధి విధానాలు, మరి నవరాత్రులకి అమ్మవారి పూజలకి మనకి ముందుగా తయారు చేసుకోవాల్సిన పూజా సామాగ్రి, ఇలాంటివన్నీ ఆల్రెడీ వీడియో చేశానండి, తప్పకుండా చూడండి. మరి నెక్స్ట్ రేపు అమ్మవారి పూజా విధానం వీడియో కూడా వస్తుంది, తప్పకుండా చూసి ఎంకరేజ్ చేయండి.
చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.